హాయ్ అండి. ఇంకా ఈ రోజు అయితే మేమైతే గన్నవరం అయితే వచ్చామండి. ఆ గన్నవరం మరి మనం పని ఆపేసాం కదండి. అదైతే మరి వీళ్ళైతే పాలిష్ కూడా వేసారు ఫ్రేములకి. మరి ఈ రోజు అయితే మనం గన్నవరం వచ్చాం. ఈ సంగ్లా సాయి డోర్లు మనం టెంపరీ బీచ్ ఇవి మరి ఇవన్నీ మనం తీసేయాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ తీసేసి జాగ్రత్తగా మొత్తం అన్నీ తీసేయాలి. ఇప్పుడు బిగించినవన్నీ టెంపరీ తగిలిచ్చాం మనం. ఇప్పుడు ఏంటంటే ఇది తీసేసి మనం ఇప్పుడు సన్గ్లాస్ అంటించుకోవాలి. ఈ బోర్డు పీసులు సన్గ్లాస్ కూడా తెచ్చారు. పై డోర్లు ఇది కింద తీసేయాలండి. ఇది అయితే ఇప్పుడు మన సన్గ్లాస్ కూడా అయితే వచ్చిందండి. ఇవ్వండి సన్గ్లాసు ఇవన్నీ వచ్చేసినాయి. తర్వాత ఇంకా వీటికి అయితే పాలిష్ అయితే వేసారు మొత్తం. ఇంకా మన వాళ్ళు కూడా అంతా ప్రేమలకి ఈ డోర్లకి అన్నిటికి అయితే పాలిష్ చేశారు. ఇవ్వండి ఇలా గోల్డ్ పేపర్ కొట్టి పాలిష్ చేశారనమాట. ఇప్పుడు ఇవి అయితే కవర్లు కూడా తీగేశారు నీట్గా. ఇంకా మనం బిగించి మ్యాగ్నెట్లు వేసుకోవచ్చు. ఇవి అయితే డోర్లు పడింది. ఇవ్వండి ఈ కిచెన్లో ఈ వర్క్ అయితే ఉంది మనకి ఇవాళ. మరి ఈరోజు అయితే మరి మేము ఏం చేయాలనేది మరి మేస్త్రి గారు కూడా పొద్దున్నే ఇంకా వచ్చేసారు. ఇంకా ఆయన ఇప్పుడైతే మన వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం అనేది ఏంటనేది అడుగుతాను. మెయిన్ గుమ్మానికి కూడా పాలిష్ వాళ్ళు వచ్చి పాలిష్ చేస్తున్నారు. ఇది కూడా ఇదిగోండి మేస్త్రి గారు. ఇప్పుడైతే ఈ బీడింగ్ అయితే కట్టాలండి. మెయిన్ డోర్కి ముందు పాలిష్ చేస్తున్నారంట. ముందు ఈ పూట అయితే ఈ బీడింగ్ కట్టేస్తాం. ఈ బీడింగ్ కట్టేసుకొని ఆ కిచెన్లో ఉన్న ఈ డోర్లకి మనం ఈ గ్లాస్ కటింగ్ చేయించాడండి మేస్త్రి గారు. ఇప్పుడు ఇదేంటంటే ఈ లోపల కూడా బీడింగ్ కడదాము, ఫినిషింగ్ బాగుంటుందని అంటున్నారు. మరి ఇప్పుడైతే ఇవి కూడా కట్టేసి మనం పాలిష్ వాళ్ళకి అందించేసి అప్పుడు తర్వాత మనం దాంట్లోకి బెడ్రూమ్లోకి వెళ్తాం అనమాట. ఇదండి వర్క్ ఈరోజు. ఇంకా ఈరోజు అయితే అండి మేము కిచెన్లో డోర్లకి అయితే ఈ హెయిర్ అటాకి చేసామండి. ఇవ్వండి జాలీలు. ఈ జాలీలో అయితే 5 ఇట్లు కట్టాం. కింద అంటే ఏమన్నా స్మెల్ గ్యాస్ బండ్ దగ్గర అనమాట. గ్యాస్ బండ్ దగ్గర స్మెల్ రావడానికి ఇదైతే 5 ఇట్లకి అయితే కట్టామండి. 5 ఇట్లకి వేసాము. ఇంక ఇదైతే ఫినిషింగ్ మనోడు ఇంకా ఫైనల్ చేస్తారు. ఇవి కలర్ అయితే ఎక్కించలేదు, మామూలుగా షేలర్ ఎక్కిచ్చారు. ఈ కలర్ ఎక్కిస్తే ఇది వర్క్ అయితే అయిపోద్ది. ఇవి అయితే వేసాం. తర్వాత వీళ్ళకైతే బీడింగ్ కూడా కట్టేసామండి. ఈ టేక్ బీడింగ్ అయితే కట్టేసాము. అంటే కటింగ్ చేసి ఫినిషింగ్ రాలేదంటే ఇంకా మేస్త్రి గారు ఇక టేక్ బీడింగ్ కట్టమన్నారు. టేక్ బీడింగ్ కట్టేసాం 4 పక్కల. ఇప్పుడు ఏంటంటే పేపర్ కొట్టి పాలిష్ చేసినా కొంచెం నీట్గా ఉంటుంది బోర్డు. ఇవైతే ఈ యొక్క 6 ఇట్లకి అయితే కట్టేసామండి. ఇవ్వండి. ఇంకా తర్వాత వచ్చేసరికి మెయిన్ గుమ్మానికి అయితే ఆ బీడింగ్ అయితే కట్టేశానండి. ఇదిగోండి మెయిన్ గుమ్మానికి చూసారండి. ఇందాల బీడింగ్ అయితే ఇప్పుడు బీడింగ్ కట్టేశాను. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఈ వర్క్ అయితే చేసామండి. ఇంకా పొద్దున్నేమో ఆ వర్క్ చేసాము. ఇదిగోండి ఇలాగైతే రెడీమేడ్ బీడింగ్ తెచ్చారు. ఇవైతే కట్టామన్నమాట. ఈరోజైతే వర్క్ ఇదండి. ఇంకా రేపు వచ్చేసరికి ఇంకా రేపైతే ఈ ఓడ తీసేసి రేపు పొద్దున్న రాగానే ఓడ తీసేసి మొత్తం ఇవి అయితే మళ్ళీ ఇక్కడ కూడా ఖాళీగా ఉందని చెప్పి ఇక్కడ డోర్లు అయితే కట్టమన్నారు ఓనర్ గారు. ఇక్కడ కిటికీ కనపడుతుందని చెప్తే ఇక్కడ ఇది కూడా కిటికీ కూడా కనపడకుండా ఈ సైడ్ షీట్ వేసి ఇటు అటు షీట్ వేసిన తర్వాత ఈ రెండింటికి డబల్ డోర్ కట్టమన్నారు. ఎప్పుడన్నా కిటికీ కావాలంటే ఆ డోర్లు 2 తీసుకునేటట్టు ఉంటుంది. ఇదేమో కూర్చొని కంప్యూటర్ ఏమన్నా రాసుకోవడానికి కానీ ఏదన్నా ఉపయోగపడిద్ది అని చెప్పి ఇంకా లోపలికి అయితే 2 డోర్లు కట్టమన్నారు. అంటే దీని లెవెల్ కాకుండా దీని లెవెల్ అయితే మనకు ఆ ప్లేస్ అనేది వేస్ట్ అయిపోద్ది ఆ ప్లేస్. ఇంకైతే ఇప్పుడైతే ఇంకా రేపైతే ఆ వర్క్ అయితే చేయాలండి. మరి ఈరోజు అయితే ఇంతవరకు అయితే చేసాం మేము. ఇక ఇదండి మరి ఈరోజు వర్క్. ఈరోజు అయితే ఒక్కరినే మరి చేసుకున్నాము. మరి మా కుర్రోడికి అయితే ఒంట్లో బాగా కొద్దిగా ఇంకెలాగైతే మరి చేసాము. ఇంకెలాగైతే ఈ రోజుకైతే వర్క్ అయితే ఇది అయిపోయింది. ఇదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. అందరూ వీడియో ఫుల్గా చూడండి, ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను ఇంకేదైనా చేయగలను.
ఇదండి ఇంక ఈరోజు అయితే వీడియో. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదేనండి మా గన్నవరం